తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఒకవైపు కుండపోత వానలు, మరోవైపు భారీ ఈదురుగాళ్లతో నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలు విలవిల్లాడుతున్నాయి. 4 రోజుల నుండి నీలగిరి జిల్లాలో జనజీవనం స్తంభించింది. తమిళనాడులో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నీలగిరి, కోయంబత్తూరు, తేని, తిరుపూర్, తెంకాసి, దిండిగల్ జిల్లాలో ఈ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటికే నీలగిరి జిల్లాలో రైల్వే లైన్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కావేరీ నదికి ఉధృతంగా వరద వస్తోంది. 50,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. తమిళనాడు సరిహద్దుల్లోని హొగెనకల్ జలపాతాలు ఇప్పటికే మూసివేశారు. పర్యాటకులను అనుమతించడం లేదు. గుజరాత్ కూడా భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. పోర్బందర్లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. భారీ వరద ప్రవాహానికి ట్రాక్ కింద భూమి కోతకు గురైంది. మట్టి, కంకర కొట్టుకుపోవడంతో ట్రాక్ గాల్లో వేలాడింది. ఇది గమనించిన అధికారులు ఆ రూట్లో రైళ్ల రాకపోకలు నిలిపేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టారు. జామ్నగర్లో పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు సూరత్, ఆమ్రేలి, వల్సాద్, అహ్మదాబాద్తో సహా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వానలకి రోడ్లపై నీళ్లు నిలిచి చెరువుల్లా కనిపిస్తాయి. ఇటు ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వల్సాద్లో కుండపోత కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.